మనం ఇంద్రకీలాద్రికి వెళ్తున్నామండి. కొండ మీద ఉన్న అమ్మవారిని దర్శించుకునే ముందు కొండ కింద ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని కూడా దర్శించుకుందాం రండి. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉందండి. ఈ ఆలయం 24 గంటలు తెరిచి ఉంటుంది. కొండ మీద ఉన్న అమ్మవారిని మనం నిర్ణీత సమయాల్లో మాత్రమే దర్శించుకోవాలి. కానీ ఈ అమ్మవారిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శించుకోవచ్చు. కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తులు ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుంటారు. ఇంద్రకీలాద్రి క్రింద చిన్న ఆలయంలో దుర్గాదేవి దర్శనమిస్తుంది. ఇక్కడే శ్రీ విజయ గణపతిని కూడా దర్శించవచ్చు. విజయ గణపతి దుర్గాదేవిల దర్శనం అనంతరం భక్తులు కొండపైన అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఇంద్రకీలాద్రి చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్ మార్గం ఉన్నాయి. కృష్ణానది స్నాన ఘాట్ల నుండి నేరుగా కొండ చేరుకోవడానికి ఒక వంతెన ఉంది. ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేవారి కోసం దేవస్థానం వారు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కొండపై నుండి విజయవాడ నగరం, కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ దృశ్యాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,